పెట్టుకున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. చాలా మంది అడుగుతున్నారు పొత్తులు ఎందుకు పెట్టుకున్నారని కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక దుర్మార్గుడు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు. 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, నాకు అనుభవం ఉంది, ధైర్యం ఉంది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. కానీ నాలాంటి వాడిని అడుగడుగున నా మీదనే దాడులు చేసి మీలో కూడా చదువుకుని ఉన్నారు, వాళ్ళకందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తా, మెరుగైన ఉద్యోగాలు 5,000 ఉద్యోగం కాదు, మీరు చురుకైన వాళ్ళు ఉంటే 50,000 లక్ష రూపాయలు సంపాదించే మార్గం నేను చూపిస్తాను. మిమ్మల్ని ఆదుకుంటాం. దీనికి కూడా మీరు సిద్ధంగా ఉండండి. వ్యవస్థ ఉంటుంది, బాగా పనిచేసే వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఎవరైనా కావాలని పనిచేస్తే పోరాడతాం, వ్యవస్థలో పనిచేసే వాళ్ళు కూడా అండగా ఉంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఈ 3 పార్టీలు కలిసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, 3 పార్టీల పొత్తులు అజెండా ఒకటే, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఇదే ఒకటే అజెండా. ఈ 3 జెండాలు కూడా ఆ అజెండాకే పనిచేస్తున్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 3 జెండాలు కూడా ఊపి చూపించండి. మేము 3 జెండాలు ఒకటే, మా అజెండా ఒకటే. ఆ అజెండా ప్రజాస్వామ్య పరిరక్షణ, రాష్ట్ర అభివృద్ధి. అంతేకాకుండా ఈరోజు మీరు ఇంకొక పక్కన చూస్తే రాష్ట్రాన్ని చాలా 30 ఏళ్లు వెనక్కి తీసుకుపోయాడు. 30 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయిన రాష్ట్రాన్ని గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి ఈ పేదవాళ్లకు న్యాయం జరగాలంటే కేంద్ర సహకారం కూడా అవసరం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. రాబోయే రోజుల్లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. వాళ్ళు ఒకే లక్ష్యం పెట్టుకున్నారు, 400 ఎంపీ సీట్లు గెలవాలని వాళ్ళ లక్ష్యం. నా లక్ష్యం 160 ఎమ్మెల్యేలు రావాలి, 160+ తెలుగుదేశం లక్ష్యం. రాష్ట్రంలో ఎన్డీఏ లక్ష్యం 24+ పార్లమెంట్ సభ్యులు మనం గెలవాలి. అంటే 25కు 24 గెలిపిస్తామని గట్టిగా మీరందరూ కూడా సంకల్పం చేయాలి. ఎందుకు అడుగుతున్నారంటే రాజధాని కట్టుకోవాలి, పెట్టుబడులు తెచ్చుకోవాలి, పోలవరం పూర్తి చేయాలి, రైతులకు సబ్సిడీలు ఇవ్వాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఉద్యోగస్తులకు న్యాయం చేయాలి, పెన్షన్స్ కి 1వ తారీఖున పెన్షన్ ఇవ్వాలి, ఈ పేదవాళ్ళకి పింఛన్లు కూడా 1వ తారీఖు ఇవ్వాలి. మీకు అందరికి హామీ ఇస్తున్నా. ఈ వ్యవస్థ కొనసాగుతుంది. మీ ఇండ్లకు పంపించే అధికారుల్ని మీ ఇంటి దగ్గరనే పింఛన్లు ఇప్పిస్తారని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. అదే కాదు, ఇంటి దగ్గర పింఛన్లు ఇవ్వడమే కాకుండా ఎవరైనా బయట పోతే నెల 2 నెలలు రాకపోతే వాళ్ళకు కూడా పింఛను 3 నెలలకు ఇచ్చే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటాం. అంతేకాకుండా